బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హసన్ నిహారికలను అరెస్ట్ చేసి తాజా నిందితులుగా చేర్చి హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఇక ఈ కేసులో నిహారిక, హసన్లను A2, A3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చెంచల్గూడ జైలుకి, హసన్ను చర్లపల్లి జైలుకి తరలించారు పోలీసులు. హసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు స్నేహితుడు కాగా నిహారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హసన్ నిహారికలను అరెస్ట్ చేసి తాజా నిందితులుగా చేర్చి హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఇక ఈ కేసులో నిహారిక, హసన్లకు A2, A3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చెంచల్గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు స్నేహితుడు కాగా నిహారిక గర్ల్ ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్ ను అతి కిరాతకంగా హరిహర కృష్ణ హత్య చేశారు. ఇక ఈ హత్య గురించి నిహారిక కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. నవీన్ హత్య కేసులో మరొక ఇద్దరికి నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హసన్ హస్తం ఉంది అనేది మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తున్నప్పటికీ అరెస్ట్ చేసినటువంటి తాజాగా నిందితుల దగ్గర నుంచి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన నేపథ్యంలో పరిశీలన తీసుకున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు భాగంగా కొంత హరిహర కృష్ణ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా నవీన్ తో కమ్యూనికేట్ అయ్యేటువంటి ప్రాంతం ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ ప్రాంతాలలో కూడా పోలీసులు ఎంక్వైరీ నిర్వహించారు. ఎంక్వైరీలో భాగంగా కూడా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ఇటు నిహారిక కావచ్చు, నిహారికతో పాటుగా ఎవరైతే హరిహర కృష్ణ, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాల్లో మొదటి నుంచి పోలీసులకు కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని హత్య చేసేంత అంత క్రూరంగా హత్య చేయడం ఒకరి వల్ల సాధ్యం కాదు అనేది మొదటి నుంచి పోలీసుల వర్షం అయితే కనపడతా ఉంది. అయితే నేపథ్యంలోనే కూడా నిన్న న్యాయమూర్తి ముందు, సనత్ నగర్ న్యాయమూర్తి ముందు ఎదుట హాజరుపరిచారు ఇద్దరు నిందితులను కూడా. ఈ కేసుకు సంబంధించిన నిహారికను, అదేవిధంగా అతను ఇద్దరిని కూడా A2, A3లుగా అమర్చి వారిద్దరిని కూడా ఇక నిందితులు ఇద్దరిని కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి కూడా నేరుగా నిహారికను చెంచల్గూడ జైలుకైతే తరలించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా అసలు చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇతని కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడిగా హరిహర కృష్ణను స్నేహితుడు కాగా నిహారికను గాఢంగా ప్రేమించిన నేపథ్యంలోనే హత్యకు గురయ్యింది అన్నటువంటి విషయాలు అయితే కనబడుతున్నాయి. ఈ కారణంగానే నవీన హత్యకు జరిగినటువంటి తేదీ గత నెల 17న జరిగిన నవీన హత్య కేసుకు సంబంధించి అతి కిరాతకంగా కూడా హరిహర కృష్ణ హత్య చేశాడు. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి మొత్తం సూత్రధారిగా నిహారిక కూడా ఉంది అనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే
మొత్తం క్లియర్ గా కూడా వాట్సాప్ చాట్ అదే విధంగా వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేశారు అంటే నవీన్ ఏ విధంగా పిలిపించారు, ఏ విధంగా అంటే నమ్మించి హత్య చేశారు అన్నటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. దాంతో పాటుగా రిసీవింగ్ టైం, దాంతో పాటు మర్డర్ చేసినటువంటి టైంతో పాటుగా ప్లేస్ ను కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీలో భాగంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరిగింది. ఏదైతే హరిహర కృష్ణకు సంబంధించినటువంటి కాల్ ఏదైతే ఉందో కాల్ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ హిస్టరీని కూడా మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా పెట్టి దాంతో రికవర్ చేయడం జరిగింది. రికవరీ చేసిన అనంతరం కూడా మొత్తం కూడా డిలేడెడ్ అంతా కూడా రికార్డ్ చేసి మొత్తం కూడా రికవరీ చేసిన అనంతరం కూడా పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నిహారిక చాటింగ్ లో మాత్రం ప్రధానంగా ఆ మర్డర్ చేసినటువంటి రాత్రి సమయాల్లో జరిగినటువంటి కన్వర్జేషన్ అంతా కూడా పోలీసులు ఆధారంగా చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో 14 రోజుల రిమాండ్ తరలించిన అనంతరం కూడా మరొకసారి కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయి దర్యాప్తు అనేది ఇంకా కొనసాగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలోనే దర్యాప్తు ముమ్మరం చేసేందుకు ఇటు నవీన్ కి సంబంధించినటువంటి బంధువులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత కేసు ముందుకు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా నిహారిక హస్తం ఉంది, నిహారిక పూర్తి సూత్రధారి అనేది పోలీసుల వర్షన్ ఫస్ట్ నుంచి కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే నిహారికకు కూడా ఇతర ఇంకా ఏమైనా కాంటాక్ట్ ద్వారానే ప్రోద్బలం జరిగిందా లేదా ఎవరైనా మోటివేట్ చేశారా అనేటువంటి యాంగిల్ లో కూడా కొంత దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వెన్నెల రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.